వచ్చేసినాం. ఇన్ని రోజులు ఇంతజార్ చేసింది కదా, మేము కూడా మా కంటెస్టెంట్స్ తోని ఫుల్ రెడీ ఉన్నాం. సో వెల్కమ్ టు సాధన్ ట్రావెల్ ప్రెజెంట్స్ వే దరు వే పవర్డ్ బై శ్రీ నందిని హోమ్ అప్లయన్సెస్. సో ఇవాళ ఏంటంటే ఫుర్సత్గా మీరు అట్లనే కూర్చోండి, ఎందుకంటే ఇవాళ మస్తు మస్తు గెస్ట్లతో వచ్చేసినాము. ఫస్ట్ గెస్ట్ ఏంటంటే ఇక పెద్ద అయినా మళ్ళీ పట్టుకొచ్చేసినాము. ఆ అన్న ప్రామిస్ చేసిండు మళ్ళీ వచ్చేస్తా అని. సో ప్రామిస్ నిలబెట్టుకోండు. సో ప్లీజ్ వెల్కమ్ మన గెస్ట్ ఇవాళ స్పెషల్గా తమ్మారెడ్డి భరద్వాజ సార్ వచ్చేసి. నమస్తే సార్, బాగున్నా? సో మన నెక్స్ట్ గెస్ట్ ఎప్పుడు ప్యారడీతోనే అసలు మంచిగా అసలు స్టేజ్ మొత్తం ఎవరు కంటెస్టెంట్స్ కొంచెం టెన్షన్ ఉన్నా గుబులు ఉన్నా కానీ పోతుంది కదా. సో ఇవాళ ప్యారడీ కాకుండా జానపదంతో కూడా జంగ్ చేసేస్తా అనేసి మన అరుణక్క వచ్చేసింది. ప్లీజ్ వెల్కమ్ అరుణక్క. నమస్తే అక్క, బాగున్నారా? మస్తుగున్నాం. మీకోసం ఎన్ని రోజులు ఎదురు చూసినాం. లాస్ట్ ఎపిసోడ్ ఒక ఊపేసిండ్రు మా కంటెస్టెంట్స్. సో ఈ రోజు మీ ప్యారడీ, మీ గారడీ కూడా కావాలి మాకు. తప్పకుండా ఆడించే వాళ్ళు పక్కనే ఉన్నారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ బీయింగ్ హియర్. సో ఇక మన పిల్లర్ ఎట్లా మర్చిపోతాం, నిసార్ బాయ్. నమస్తే, బాగున్నారా బాయ్? నమస్తే, బాగున్నా. సాధన్ ట్రావెల్ ప్రెజెంట్స్ వే దరు వేల మన ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేస్తుంది నర్మదా. సో నర్మదా ఇవాళ ఏం పాట పాడుతుంది? ఓ సంద మామయ్య ఓ నీలదారుడు. ఇవాళ జర దిమాక్లో పెట్టుకున్నావా? ఇక్కడ పెద్ద ఆయన ఉన్నాడు. ఇవాళ లాస్ట్ ఎపిసోడ్లో ఏమైంది తెలుసు కదా. సో అసొంటిది ఏముండదు కదా ఇప్పుడు. ఏముండదు, పక్కా యాద్ తెచ్చుకో. అసొంటిది ఏముండదు కదా. ఏముండదు. ఓకే. సో సార్ లాస్ట్ ఎపిసోడ్లో మీరు వచ్చినారు, సీటీ పోయింది కదా. ఈసారి బజాయిస్తారా సార్? అంటే ఒకసారి లాస్ట్ బజాయించిండ్రు, ఇవాళ షురు నుంచి ఆఖరి దాకా మళ్ళీ ఇంకొక సీటీ. సో ఉంది కంటెస్టెంట్స్, ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే నర్మదా, నువ్వు షురు చేసే అయితే. మామయ్య ఓ నీలదారుడ, ఓ సంద మామయ్య ఓ నీలదారుడ, రామయ్య మా అత్తగారూరి మీదంగ సంద. ఓహో సంద ఓ సంద మామయ్యలో, నా సక్కని రాజా రంగా రామయ్యలో. సంద మామయ్యలో, నా సక్కని రాజా రంగా రామయ్యలో. నేను బూరలొండుకుంటే బుద్ధి బుట్టి, నేను బూరలొండుకుంటే బూరలొండుకుంటే కాపురము జడగొట్టే కర్యన సౌతొచ్చి సందా. ఓహో సందా ఓ సందా మామయ్యలో, నా సక్కని రాజా రంగా రామయ్యలో. సందా మామయ్యలో, నా సక్కని రాజా రంగా రామయ్యలో. రెండు కౌకవులాడంగ 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 కాపురము జడగొట్టే కర్యనా సౌతొచ్చి సందా. ఓహో సందా ఓ సందా మామయ్యలో, నా సక్కని రాజా రంగా రామయ్యలో. 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 ఏం నర్మదా, ఏమన్నా తిడుతున్నావా? నేనైతే ఏం మాట్లాడాను సార్. నర్మదా సౌత్ వచ్చినాక ఏం చేసినావు?
ఏం చేయలే? తిట్టి పంపించు. తిట్టి పంపించినాం. మరి చెప్పలే? పల్లవి పాడవు సార్ మళ్ళీ. ఓ సందమామయ్య ఓ నీల దారుడ, ఓ సందమామయ్య ఓ నీల దారుడ, రావయ్య మా అత్తగారూరి మీదంగ సందా, ఓహో సందా, ఓ సందా మామయ్యలో, నా సక్కని రాజా రంగా రామయ్యలో, సందా మామయ్యలో, నా సక్కని రాజా రంగా రామయ్యలో. అందుకే నీ సౌత్ నేను చేయలేను. నువ్వు అదే బాధగా ఉంది. నువ్వు ఎందుకు అన్ని సైలెంట్ అయిపోతావు? అంత అన్ని తీసుకోవాలి ఆడవాళ్ళు అంటే ఎట్లా? కోపం వచ్చినప్పుడు తిరగబడాలి కదా. పడవా నువ్వు? ఎప్పుడు? పాపం సార్, నా ముఖం చూస్తే టెన్షన్ అవుతుంది బాగా. చాలా బాగుందమ్మా, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ట్యూన్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఫుల్ ఫోక్ బాగుంది. థ్యాంక్ యూ సార్. అన్నాక సార్ చెప్పినట్టుగా సవత్ వచ్చినప్పుడు కొట్టి పంపించాలి, తిట్టి పంపించకూడదు. కొట్టి పంపిస్తే మళ్ళీ రాదు, తిట్టి పంపిస్తే వస్తుంది. కాకపోతే నర్మదా కాస్త మెత్తగా ఉన్నట్టుంది, తిట్టే పంపించింది అంతే. నెక్స్ట్ టైం కొడతా. నెక్స్ట్ టైం కొడుతుందట. రెడీ. చెయ్యి సార్ కూడా ధైర్యం ఇచ్చిండ్రు కొంచెం. చెయ్యి ముందే నాజుక్, చెయ్యి కూడా వద్దు, చీపురు గట్ట పట్టుకో, అంతే కదాక. అదే చీపురు కట్ట గట్టిగా పట్టుకుంటే, లేదా రోకల బండి పట్టుకో, అక్కిస్తుంది పోతుంది, మొత్తానికే పోతుంది. కానీ పాట బాగుందమ్మా, మంచి జానపదం అది. ఎందుకంటే సవిత వస్తే ఏడిపిస్తే ఎలా ఉంటుంది అన్నది కూడా. ఎందుకంటే మన వాళ్ళు ముగ్గులు వేయడం మాత్రమే కాదు, కోపం వస్తే చీపురు కట్టు కూడా జాడిస్తారని అనుకుంటారు. చాలా బాగా పాడారు. సూపర్ బాక, థ్యాంక్ యూ సో మచ్. అయితే మళ్ళీ మార్కులు అన్ని ఇచ్చేస్తున్నాను. మార్కులు ఇప్పుడే ఇచ్చేనా? ఇచ్చేసే, లేట్గా అయిపోరా? ఇప్పుడే ఇచ్చేసాయి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నిసార్ బాయ్. నర్మదా ఈ మధ్య కొంచెం డల్గా అనిపిస్తుంది. నర్మదా షురు నుంచి అట్లనే ఉంటాయి కదా, కానీ పాట మస్తు ఎత్తుకుంటారు. కొంచెం భయంగా పాడటం, ఏదో నేనే హెల్మెట్ ఎత్తనో భయం ఉన్నట్టు అందరికి షురు అయింది కదా. పాట మాత్రం బాగుంది. గొంతు దగ్గర పాట ఎన్నుకుంది ఈరోజు. మధ్యలో లైన్ మర్చిపోయింది, మీ తెలియదు చెప్తా. సార్ కూడా అబ్జర్వ్ చేయలే మాట. బుద్ధి పుట్టి నేను బూరెలు వండుకుంటే సగం బూరెలు పోయి సౌత్ ఇంట్లో చేరే. ఓహో, ఆ లైన్ మర్చిపోయింది. మర్చిపోయినా? ఏమన్నా అవుతుందా ఇప్పుడు చూడు కదా. అట్లా కొంచెం హైబత్ అవుతున్నది. అందుకని అట్లా ఏమో హైబత్ తినకు, నువ్వు మంచి గొంతున్నది, నీ మంచి భవిష్యత్తు ఉన్నది. అందుకని నేను ఎంకరేజ్ చేస్తున్నాను. 10 మార్కులు ఇస్తాను. సో నర్మదా 10 మార్కులు, 9 మార్కులు, ఎన్ని? 19 మార్క్స్. హ్యాపీ? హ్యాపీ. షురు ఎపిసోడ్ షురుయే మస్తు మార్కులతో షురు అయిందంటే ఇక ఇవాళ తగ్గేది లేవు అనమాట మార్కులు, అంతేనా? సూపర్. థ్యాంక్ యూ సో మచ్ నర్మదా. థ్యాంక్ యూ. సదర్న్ ట్రావెల్ ప్రెజెంట్స్ వే దరు వే పవర్డ్ బై నందిని హోమ్ అప్లయన్సెస్ లో మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేస్తుండు. మళ్ళీ ఇక ఈ అన్న సూపర్గా పాటేస్తాడు. మళ్ళీ ఇవాళ కొత్త పాటతో వచ్చిందంట. మళ్ళీ ఆ పాట ఏందో చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ వాసు అన్న. సో అన్న ఇవాళ చెయ్యి ఇట్లా అనడం మర్చిపోయిండు, ఒట్టి కాలు అంటుండు. అందుకే అన్న కోసం అన్న స్టెప్ చెయ్యి. సూపర్ అన్న. ఎట్లా రోజు ఒకే స్టెప్ ఇస్తే బాగుంటుందని కొంచెం ఈ రోజు ఒకే కాళ్ళతో వేసుకుంటూ వచ్చాను అక్క. నేను చెయ్యి నేను తీసుకున్నా. అవునక్క, కవర్ చేశారు. థ్యాంక్ యూ అక్క. సూపర్ అన్న. ఓకే అక్క, అంత మంచినేనా? చాలా బాగున్నావు అక్క. ఇవాళ ఏంది అన్న, ఏం పాట ఇవాళ అక్క అంటే ఇక నా మీద ఆమెకు మనసుంది, ఆమె మీద నాకు మనసుంది, ఏరు దాటి వెళ్ళిపోయి ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం అక్క. పెద్దోళ్ళకి చెప్పకుండా ఇంక పోయిన తర్వాత వాళ్ళే అడ్జస్ట్మెంట్ అవుతారు, తప్పదు కొన్ని విషయాలు. జడ్జెస్ చూసిండ్రా ఎంత ఎదిగిపోయిండు మా అన్న. జమానా అట్లా అయిపోయింది, ఏం చేస్తాం. ఓకే అన్న, నువ్వు ఇక వాడేసేయి. అక్క నీ మీద నా మనసు, నా మీద నీ మనసు, 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 ఎరుదటి వెళ్ళిపోదమా ఓ బాలరాజా, ఎటి ఒట్టున ఇల్లే గడదమా, ఓ బాలరాజా ఎటి ఒట్టు నిల్లే గడదమా, ఓ బాలరాజా ఎటి ఒట్టు నిల్లే గడదమా, నీ మీద నా మనసు, నా మీద నీ మనసు, నీ మీద నా మనసు, నా మీద నీ మనసు, ఎటి గట్టు నిల్లే గడదమా, ఓ బాలరాజా ఎటి ఒట్టు నిల్లే గడదమా, ఓ బాలరాజా ఎటి ఒట్టు నిల్లే
సత్యాభామ ఏరు మీద ఏరులొచ్చే ఎట్ల పోదాం సత్యాభామ ఏరు మీద ఏరులొచ్చే ఎట్ల పోదాం సత్యాభామ ఏరు మీద ఏరులొచ్చే ఎట్ల పోదాం సత్యాభామ తటికమ్మ పుట్టాలోనయ్యా ఓ బాలరాజా ఆడుతూ పాడుతూ పోదాం పదవయ్యా ఓ బాలరాజా ఆడుతూ పాడుతూ పోదాం పదవయ్యా ఓ బాలరాజా ఆడుతూ పాడుతూ పోదాం పదవయ్యా సెంపసాటు కొప్పు చెదిరే సెంపసాటు కొప్పు చెదిరే ఎడి కొద్ది మీద రసాని 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 కనరాని కనరాని గట్ల నడమయ్యా ఓ బాలరాజా కంది కళ్ళము చేసి వస్తినయ్యా ఓ బాలరాజా కంది కళ్ళం చేసి వస్తినయ్యా ఓ బాలరాజా కంది కళ్ళం చేసి వస్తినయ్యా కంది ఉసి కంది గాసే కంది కొన్నలు నందే మేసే కంది ఉసి కందే గాసే కంది కొన్నలు నందే మేసే కంది ఉసి కందే గాసే కంది కొనల నందే మేసే కంది ఉసి కందే గాసే కంది కొనల నందే చూసే నంది ఓలే నేనే రాంగయ్యా ఓ బాలరాజయ్య బంది కట్ల మందే వాడేనయ్యా ఓ బాలరాజా మంది కట్ల మందే వాడేనయ్యా ఓ బాలరాజయ్య మంది కట్ల మందే వాడేనయ్యా ఓ బాలరాజయ్య మంది కట్ల మందే వాడేనయ్యా ఓ బాలరాజయ్య మంది కట్ల మందే వాడేనయ్యా ఓ బాలరాజా మంది కట్ల మందే వాడేనయ్యా ఓ బాలరాజా ఓ బాలరాజా మంది కట్ల మందే వాడేనయ్యా అన్నా ఇవాళ ఏమన్నా పాడినావా నిజంగా కళ్ళలో మన్నే పడ్డది అన్నా అక్క అడిగేద్దామన్నా అక్క భరద్వాజ సార్ రాసి ఎందుకు పాపం ఆ పిల్ల అంత ఘనంగా అడుగుతుంటే అది ఇది వంకలు చెప్తున్నావు తప్పించుకోనికి కొంచెం భయంతో కూడిన ఒక గౌరవంతో అట్లా కొంచెం తప్పించుకోవాల్సి వచ్చింది సార్ అంతే అమ్మాయికి భయం ప్రేమ అంటావు భయం అంటావు ఏంది? ఇక్కడ ప్రేమ కానీ అక్కడ అక్కడ భయం ఉంది సార్ ఇక్కడ ఇక్కడ కొంచెం- లేదా? ఇక్కడ లేదు సార్ కొంచెం అక్కడ సార్ అంతే థ్యాంక్ యూ సార్ పాట చాలా బాగుంది ఆ పిల్లను పాపం బతిమాలుకుంటుంది ఏదేదో చెప్తుంది వీడేమో అట్లా పోదాం ఇట్లా ఇది కాదు అది కాదు అనుకుంటూ తిరుగుతుంది అంతే కదా దాని అర్థం అదే కదా మంది చూస్తారు అంటాడు ఒకసారి లేకుంటే ఏరులో నీళ్ళు ఉన్నాయి అంటాడు ఏదో చెప్తుంటాడు వెరీ గుడ్ అలాంటి థ్యాంక్ యూ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్నాక మీరేం చెప్తారు పాట చాలా బాగుంది పాటలు ఇప్పుడు మన జానపదాల్లో శారద కథ తంబుర కథ మన దొమ్మరాట కూడా జానపదాల కిందకి వస్తుంది అలాగే దాంట్లో మరి జంకిలి కథ అని ఉంటుంది జంకిలి తెలుసా జంకిలి అని ఉంటుంది ఒక డబ్బా లాగా ఉండి ఒకటి పైకి పట్టుకొని వాళ్ళు ఇలా కొడుతూ ఆడిస్తారు చాలా బాగా పాడారు అన్న చాలా చక్కగా పాడావు వాసు అంటే వాసుకి లాగానే డాన్స్ చేసుకుంటూ వచ్చి పాడాడు మరి అన్నకి 9 మార్క్స్ థ్యాంక్ యూ సార్ బాయ్ నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత తన గొంతుకు మంచి పదును పెట్టుకున్నాడు తను పాట పాడుతూ ఉంటే ఆ రాగం ఆ గొంతు నాకు ఎట్లా అనిపించిందంటే నిజంగా ఈ ఒడ్డు ఆ ఒడ్డు కలిసి పూసి పారుతున్న ఏరులాగే పోయింది ఆ పాట థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అందుకని నేను ఎన్ని మార్కులు అన్నా 9 మార్కులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా అక్క ఈ పాట మా అత్తమ్మ నిరంజమ్మ అని కలుపు నాట్లు వేసుకుంటూ ఆమె పాడుతూ ఉంటుంది చాలా పాటలు పాడుతుంటుంది మా అత్తమ్మ ఇచ్చింది ఈ పాట మా అత్తమ్మకు అంకితం చేస్తాను అత్తమ్మకి థ్యాంక్స్ చెప్పావా నిరంజన్ అత్తమ్మ నీకు చాలా థ్యాంక్ ఈ పాట ఇచ్చినందుకు సో అత్త ఈ 18 మార్కులు కూడా నీకే ఈయనకు కాదు ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ వాసన్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే మీరు అట్లనే జబర్దస్త్ గా చూస్తా ఉండండి మేమేం చేస్తాం తెలుసా ఇట్లా డబ్బున పోయి జల్దిన వచ్చేస్తాం ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాం సదర్న్ ట్రావెల్ ప్రెజెంట్స్ వే దరు వే పవర్డ్ బై శ్రీ నందిని హోమ్ అప్లయన్సెస్ లో ఒక షిట్టి బ్రేక్